Hello everyone, I am Tulsi standing before you and welcome back to my channel English with Tulsi. Today's video is completely designed for degree exam aspirant students because June 12th na degree వాళ్ళకి exam start అవబోతుంది. జూన్ లో ఎగ్జామ్స్ ఏంటి అనుకోకండి, బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్ 1 month పోస్ట్ పోన్ అయ్యాయి. సో ఈ 1 month లో ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ సగం సిలబస్ మర్చిపోయి ఉంటారు. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఒకసారి రివైండ్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ గైడ్ లైన్స్ కూడా నేను రోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఎస్పెషలీ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. ఎగ్జామ్ గైడ్ లైన్స్ వెళ్ళడానికి ముందు సిలబస్ ఏం ప్రిస్క్రైబ్ చేశారు, వాటిని ఎలాగ మనం అనలైజ్ చేయాలో చూద్దాం. I have written already entire 5 units on the board. Just have a look. First unit lo manaku 4 topics unnai. First title is Ulysses. It's a poem which was written by Alfred Lord Tennyson. Poem summary already నేర్చుకొని ఉంటారు. So keep that aside. What I am trying to tell here, first unit లో 15 out of 15 marks ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఈ గ్రామర్ ఏరియా అయిన 3 ని థరోగా నేర్చుకున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ కి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేయమంటారు. ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నోబుల్ అన్న వర్డ్ ఇచ్చారు, లాస్ట్ టైం మోడల్ పేపర్ లో వచ్చిన వర్డ్ ఇది. అండ్ నెక్స్ట్ క్రియేట్. సో ఈ వర్డ్స్ కి సఫిక్స్ యాడ్ చేసి మీనింగ్ఫుల్ నౌన్ ఫార్మ్స్ క్రియేట్ చేయమని చెప్తారు. సో మీనింగ్ ఏంటి? నోబుల్నెస్, క్రియేషన్. సో ఇలాగ మనం లాస్ట్ లో సెట్ ఆఫ్ లెటర్స్ ని యాడ్ చేయడాన్ని సఫిక్స్ అంటాం, అందరికీ తెలిసిందే కదా. సో ఇలాగా ఇచ్చిన 5 వర్డ్స్ కి సఫిక్స్ యాడ్ చేసి ఇక్కడ 5 out of 5 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. సెకండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. దిస్ ఇస్ సమ్వాట్ ట్రికీ బట్ నాట్ దాట్ ఇంపాసిబుల్. సో వర్డ్ సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందులో అట్లీస్ట్ బుక్ లో ఒక 3 sets ఉన్నాయి. ఐ మేడ్ మై స్టూడెంట్స్ టు లెర్న్ అట్లీస్ట్ త్రూ 2 sets ఆఫ్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోమని చెప్పాను. అలా ఐ మీన్ టు సే అరౌండ్ 100. ఖచ్చితంగా 100 నేర్చుకుంటే ఎగ్జామ్ లో 5 out of 5 రాయొచ్చు ఇఫ్ వీఆర్ లక్కీ ఎనఫ్. సో వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ మీనింగ్ లెంతీగా ఉంటుంది. లైక్ టీతోటాలర్, ద వన్ హూ డిడెంట్ టచ్ అండ్ డ్రింక్ ఆల్కహాల్ ఈస్ కాల్డ్ అస్ టీతోటాలర్. ఎగ్జామ్ లో మనకు వర్డ్ అన్నా ఇచ్చి ఎక్స్పాన్షన్ రాయమని చెప్పొచ్చు, లేదా ఎక్స్పాన్షన్ ఇచ్చి ఆ సో కాల్డ్ వన్ వర్డ్ ని రాయమని చెప్పొచ్చు. సో 5 words ఇస్తారు, 5 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కొలొకేషన్స్. సచ్ ఇస్ సిల్లీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజియెస్ట్ థింగ్ ఇట్ ఈస్. బికాస్ చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాచెస్ ఇక్కడ వస్తాయి. లైక్ ఒక వర్డ్ కి యాడింగ్ వర్డ్ ఉంటుంది. సో యాడింగ్ వర్డ్ ని స్ప్లిట్ చేసి 2 columns ఇస్తారు. కాలమ్ ఏ, కాలమ్ బి అని ఉంటుంది. లైక్ పాస్ బుక్, పాస్ కాలమ్ ఏ లో ఉంటుంది, బుక్ కాలమ్ బి లో ఉంటుంది. క్లియర్? ఆర్మ్ చైర్, ఆర్మ్ కాలమ్ ఏ లో ఉంటుంది, చైర్ అనేది కాలమ్ బి లో ఉంటుంది. అఫ్ కోర్స్ ఐఎమ్ టెల్లింగ్ ఈజియెస్ట్ వర్డ్స్, అక్కడ కొంచెం ఆలోచింపజేసే వర్డ్స్ ఉంటాయి. సో క్యాజువల్ గా థింక్ చేస్తే ఈజీగా ఇక్కడ కూడా మనం 5 out of 5 మార్క్స్ గ్యాదర్ చేయొచ్చు. So collocations is nothing about colliding 2 words and giving a meaningful word. So ఒక కొత్త వర్డ్ ని క్రియేట్ చేయడం, కొలైడ్ అంటే టుగెదర్ అన్న మీనింగ్ వస్తుంది. సో అలాంటి మ్యాచెస్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే ఈ 3 మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా స్కోర్ చేయొచ్చు. సేఫ్ సైడ్ కి ఉలిసిస్ పోమ్ ని ఒకసారి రివైండ్ చేసుకొని వెళ్ళండి, సో దట్ యూ కెన్ అటెండ్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. మూవింగ్ టు సెకండ్ యూనిట్, మనకు ఉన్నదే 3 topics ఉన్నాయి. లైక్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ విచ్ వాజ్ రిటన్ బై ఏజే క్రోనిన్. తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఈ లెసన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సెకండ్ వన్ ఫ్లోరెన్స్ నైటింగేల్, సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం విచ్ వాజ్ రిటన్ బై అబ్రార్ మొహసిన్, పాకిస్తానీ రైటర్. ఇట్స్ యాక్చువల్లీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ గర్ల్ కాల్డ్ ఫ్లోరెన్స్. ఆమె యొక్క లైఫ్ స్టైల్ ని చాలా డీటెయిల్ గా రాశారు ఆయన. అండ్ థర్డ్ వన్ ఇస్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. దిస్ కమ్స్ అండర్ గ్రామర్. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ 2 థియరీ టాపిక్సే కాబట్టి ఈ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ మేడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, స్టోరీ లాగా ఉంటుంది కాబట్టి ఈజీగా అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. తన లైఫ్ లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఆయన రాశారు వెన్ ఈ బికమ్ యాజ్ ఏ ఎల్డర్ పర్సన్. సో ఆ స్టోరీని ఒకసారి రిమైండ్ చేసుకుంటే దీన్ని ఓన్ గా కూడా రిప్రజెంట్ చేసేయచ్చు. ద థింగ్ ఈస్ ఓన్ గా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్లీజ్ ట్రై టు రైట్ అబౌట్ ద పర్సన్ హూ ఎవర్ రిటన్ ద స్టోరీ. ఓకే, క్రానిన్ గురించి కొంచెం ఒక ప్యాసేజ్ రాయాల్సి ఉంటుంది అండ్ దెన్ మూవ్ ఆన్ టు ద స్టోరీ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్. అట్ లాస్ట్ కన్క్లూజన్ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి రాసుకోగలిగితే ఆటోమేటిక్లీ విల్ గెట్ అట్లీస్ట్ 4 out of 5 మార్క్స్, నో డౌట్ అట్ ఆల్. కమింగ్ టు సెకండ్ వన్, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ స్టోరీ కూడా చాలా లెంతీ స్టోరీ కాబట్టి ఇది ఈజీగా అందరికీ గుర్తు ఉంటుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక వెల్దీ ఫ్యామిలీలో పుట్టి ఎలాగ స్ట్రగుల్ అయింది నర్స్ అవ్వడానికి, అయిన తర్వాత ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఎంత మిజరబుల్ కండిషన్స్ క్రిమియన్ వార్ లో ఆమె ఫేస్ చేశారు, ఎంతమంది సోల్జర్స్ ని ఆమె సర్వైవ్ చేశారు, అండ్ ఎంత హాస్పిటాలిటీ ఆమె ప్రొవైడ్ చేశారు, ఎంత సర్వీస్ మోటివ్ ఉన్నింది, ఆమెకి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, లైక్ లేడీ విత్ ద ల్యాంప్ అనే అవార్డు ఆమెకి ఎలా వచ్చింది, తన లాస్ట్ బ్రెత్ వరకు 90 years
బ్రతికిన ఆమె లాస్ట్ బ్రెత్ వరకు ఎలా తన సర్వీస్ ని నీడీ పీపుల్ ప్రొవైడ్ చేస్తారు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఉంది. ఇది ఒక్కసారి అయితే ఈజీగా రాసేయచ్చు, ఓన్ గా కూడా ప్రజెంట్ చేయొచ్చు. బట్ అగైన్ అబ్రహం మొహసిన్ గురించి రాయాలి, ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి రాయాలి, తను పార్టిసిపేట్ చేసిన అన్ని ఈవెంట్స్ అక్కడ యాడ్ చేయాలి, అండ్ కన్క్లూజన్ కూడా అట్ లాస్ట్ యాడ్ చేయాల్సిందే, అప్పుడే స్టోరీ కంప్లీట్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, దీస్ టూ కమ్స్ అండర్ ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్. స్కిమ్ అనేది పైపైన చదవడాన్ని, ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చదవడాన్ని స్కిమ్మింగ్ అంటారు. స్కానింగ్ అంటే మనకి ఏ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలో, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని డీటెయిల్ గా స్టడీ చేయడాన్ని స్కానింగ్ అంటారు. దీన్ని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కిమ్మింగ్ and how to skim, when to skim. In the same way, what is the meaning of scanning, how to scan and when to scan and divide చేసుకొని 3 passages రాయగలిగితే that is more than enough for 5 marks. So ఈ రెండు ఇక్కడ ఖచ్చితంగా 2 questions వస్తాయి. అండ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ నుంచి 2 questions, అండ్ అబ్రహం మొహసిన్ రాసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి 1 question వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్ గా వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 questions, ఇక్కడ ప్రతి గ్రామర్ టాపిక్ నుంచి 1 question. సో 5 questions అలాగా ఎగ్జామ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Of course, this is the exact pattern you are going to get question paper. Moving on to third unit. Third unit lo again manaku 4 topics unnai. So first one, the night train at Deoli. If I'm not wrong, all the students are very much familiar with this story because this is the personal life experience of Ruskin Bond. Tana engaged lo unnappudu 18 years lo unnappudu tana life lo jarigina oka incident ni chala beautiful ga when he became as an elder, he has written that story. అమ్మాయిని గుర్తు చేసుకుంటూ రాస్తారు. సో ఎలాగా ఒక అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది, ద వన్ హూ సెల్స్ బాస్కెట్స్, అండ్ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో, అమ్మాయిని మళ్ళీ మీట్ అయినప్పుడు ఏం చెప్పాలనుకుంటాడు, వెదర్ హీ ప్రపోజ్ దట్ గర్ల్ ఆర్ నాట్, అండ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్, ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్లీ ఎక్స్పాండ్ ఇన్ ది స్టోరీ. సో ఈ స్టోరీ ఈజీగా గుర్తుంటుంది స్టూడెంట్స్ కి. సో ఇది కూడా మనం స్టూడెంట్స్ డెఫినెట్ గా అటెంప్ట్ చేసే ఒక స్టోరీ ఇది. సో లక్కీగా ఈ లెసన్ నుంచి మనకు 2 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్టాపింగ్ బై వుడ్స్ అండ్ స్నోయి ఈవినింగ్. సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ షార్ట్ పోయం ఇట్ ఈస్, విచ్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఒక 3 stanzas ఉన్న సింపుల్ పోయం, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డెప్త్ ఉన్న పోయం అన్నమాట ఇది. సో ఈ పోయం లో ప్రతి వ్యక్తి యొక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఈ పోయము. సో మనకి లైఫ్ లో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినా మనం అక్కడే స్టాప్ అవ్వకుండా వీ షుడ్ మూవ్ ఆన్, లైఫ్ షుడ్ మూవ్ ఆన్ అన్న థీమ్ తో చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసిన పోమ్ ఇది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది. ఓన్ ప్రెజెంటేషన్ కూడా చేయొచ్చు. బట్ అగైన్ ద సేమ్ మంత్ర అబౌట్ ద రైటర్ who has written the poem, the poet గురించి రాయాలి, poem summary రాయాలి, అండ్ కన్క్లూడ్ చేయాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ నోట్ టేకింగ్ అండ్ మేకింగ్. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ వస్తుంది. సో ఆబ్వియస్ గా చిన్నప్పటి నుంచి ప్యాసేజెస్ చదివి ఆన్సర్ మనం మార్క్ చేస్తాం కదా, సేమ్ వే 5 questions ఉంటాయి. సో యూఆర్ గోయిన్ టు గెట్ హియర్ 5 marks. అండ్ నెక్స్ట్ కమింగ్ ద లాస్ట్ వన్ ఈజ్ నోట్ మేకింగ్ అండ్ టేకింగ్. ఎగ్జామ్స్ లో నోట్ మేకింగ్ వస్తుంది. సో నోట్ మేకింగ్ ఇస్ నథింగ్ అబౌట్, వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ పేజ్ ని థరోగా చదివి కాంప్రహెండ్ చేసుకోవాలి, అర్థం చేసుకుని ఆ ప్యాసేజ్ కు ఒక టైటిల్ ఇవ్వాలి. ఐ ఆల్రెడీ టోల్డ్, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ గైడ్లైన్స్ లో చెప్తున్నాను, నోట్ మేకింగ్ చేస్తున్నప్పుడు టైటిల్ కి 1 mark అలాట్ అవుతుంది. బికాజ్ ఐ హావ్ బీన్ టు ఈవెన్ ఎవాల్యుయేషన్. సో అక్కడ మాకు ఇచ్చిన గైడ్లైన్స్ నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఎలాగ ఎగ్జామ్ రాయాలి అన్నది. సో లెట్ us కంప్లీట్ దిస్. సో నోట్ మేకింగ్ చేస్తున్నప్పుడు టైటిల్ రాయాలి, టైటిల్ 1 mark వస్తుంది. అండ్ సెకండ్, మూవింగ్ ఆన్ టు సెకండ్ వన్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఒక పాయింట్ ఇలాగా డివైడ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే. ప్యాసేజ్ ని చదివి మనకి ఏం అర్థమైందో దాన్ని బేస్ చేసుకుని క్రిస్ప్ చేస్తూ పాయింట్స్ వైజ్ రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో అలాగా ప్యాసేజ్ లో ఉన్నదే రాస్తాం, దాన్ని క్లియర్ గా రాస్తాం. సో ఇది కూడా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ప్యాసేజ్ లో చూసి ఆన్సర్ రాసేయచ్చు. సో నోట్ మేకింగ్ ఇస్ నథింగ్ అబౌట్ రైటింగ్ ఏ టైటిల్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ ఎ పాయింట్ వైజ్. సో దట్ ఈస్ కాల్డ్ as నోట్ మేకింగ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 4th unit. 4th unit లో మళ్ళీ మనకు 3 topics ఉన్నాయి. దట్ ఈస్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్. సో ఇది స్కూలింగ్ లో కూడా చదివి ఉంటారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పోయం విచ్ వాజ్ రిటన్ బై నిజం ఎజెకియల్. ఒక స్కార్పియన్ వాళ్ళ మదర్ ని ఒక నైట్, వాన్ పడుతున్న నైట్ లో బైట్ చేస్తుంది, ఐ మీన్ టు స్టింగ్ చేస్తుంది. సో ఆ రోజు వాళ్ళ మదర్ ఎలా ఫీల్ అయ్యారు, సో ఎలాగ రిమైనింగ్ పీపుల్, నియర్ బై పీపుల్ వాళ్ళ హౌస్ కి వచ్చారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ మదర్ ని ఎలా కన్సోల్ చేశారు, వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, ఫైనల్ గా వాళ్ళ మదర్ ఎలా సర్వైవ్ అయ్యారు. అట్ లాస్ట్ షీ హాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ లైన్, దట్ ఈస్ థ్యాంక్ గాడ్ ద స్కార్పియన్ చూజ్డ్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ మై చిల్డ్రన్ అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద మదర్ గ్రేట్నెస్. సో కంప్లీట్ గా మదర్ యొక్క డివైన్
లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద చిల్డ్రన్ అనేది ఈ పోయం లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నిజం నిజాల గురించి ప్రాపర్ గా తెలుసుకొని అండ్ పోయం యొక్క సమ్మరీని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మూవింగ్ టు సెకండ్ వన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్ ఐడియా. ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్స్ క్రియేటివిటీ అండ్ స్టూడెంట్స్ రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక ప్రావర్బ్ ఇస్తారు లేదా ఒక కోట్ ఇస్తారు, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలి. ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే సింపుల్, ఇచ్చిన ప్రావర్బ్ కి మీనింగ్ ని ఒక 2-3 లైన్స్ రాయండి అండ్ ఆ మీనింగ్ ని కన్వే చేసేలాంటి ఎగ్జాంపుల్స్ 1 or 2 ఎగ్జాంపుల్స్ లైక్ పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కావచ్చు ఆర్ సొసైటీలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏదైనా లైక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఫైనలీ కన్క్లూడ్ చేయాలి. దిస్ ప్రావర్బ్ ఈస్ సేయింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ పర్సనలీ యాక్సెప్ట్ దిస్. That is completely up to your creativity. For an example, where there is a will, there is a way. Proverb అనుకుందాం. సో ఈ ప్రావర్బ్ మీనింగ్ ఏంటి? ఎక్కడైతే మనం ఏదైనా ఒక పని చేయాలని ఎప్పుడైతే మనం డెడికేటెడ్ గా అనుకుంటామో దెన్ డెఫినెట్లీ విల్ గెట్ సమ్ వేస్ టు డూ దట్ వర్క్. ఎంత కష్టమైన ఆ పని చేయడానికి మనకు మార్గాలు దొరుకుతాయి. సో ఈ మీనింగ్ రాయాలి. అలా కష్టపడి వాళ్ళు అనుకుని సాధించడానికి ఏమన్నా చేసిన వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ పిక్ చేసుకుని రాయొచ్చు. క్లియర్? సో మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద క్రియేటివిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, రైటింగ్ స్కిల్ ఆఫ్ ద స్టూడెంట్. సో అలాగా 5 మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ వన్ ఇన్ ద 4th యూనిట్, నోటీసెస్, అజెండాస్ అండ్ మినిట్స్. ఇక్కడ మళ్ళీ ఇండివిజువల్ గా 3 టాపిక్స్ ఉన్నాయి. నోటీసెస్, అజెండాస్ అండ్ మినిట్స్, ఈ 3 టాపిక్స్ థరోగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. నోటీస్, అజెండా, మినిట్స్ నుంచి ఎనీ టూ విల్ కమ్. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియా ఓన్లీ 1. నైట్ ఆఫ్ ద స్కార్పియన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఒకటి రాసి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా రాయగలం అనుకున్న వాళ్ళు దాన్ని పిక్ చేసుకోండి. నోటీస్ అండ్ అజెండా మినిట్స్ లో ఏ 2 నేర్చుకున్నా 1 రాయగలరు, కాబట్టి 3 నేర్చుకుంటే డామ్ షూర్ 2 రాయొచ్చు. సో ఇది 3 థరోగా నేర్చుకుంటే ఇక్కడ ఏదైనా 1 నేర్చుకుంటే కూడా సరిపోతుంది. సో దట్ యూ కెన్ రైట్ 3 క్వశ్చన్స్. క్లియర్? And next one, finally last one, here we have 4. Of course all 3 comes under grammar and life ki panikoche topics ivi. First one is An Astrologer's Day, which was written by R.K. Narayan, Indian writers. Beautiful ga oka astrologer life lo jarigina vishayalannitni atana astrologer ela ayyadu, enduku ayyadu anna twist and last lo reveal chestu chala beautiful small story it is. సో ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు ఇది కూడా స్టోరీనే కాబట్టి ఈజీగా మగప్ చేయాల్సిన పని లేకుండా రాసేయచ్చు. అండ్ కమింగ్ టు సివి అండ్ రెజ్యూమే, లైఫ్ కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాను కదా, దిస్ ఇస్ ద వన్. కరికులం వీటే అండ్ రెజ్యూమే ప్యాటర్న్స్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు, ఇంటర్మీడియట్ లో కూడా గో త్రూ చేశారు. సో డిగ్రీలో మళ్ళీ రివైన్ అయి ఉంటుంది. సో సివి అడిగితే సివి ప్యాటర్న్ ని రాయాలి, రెజ్యూమే అడిగితే రెజ్యూమే ప్యాటర్న్ ని రాయాలి. రెజ్యూమే అన్నది 1 పేజ్ or 2 pages లో ఎండ్ అవుతుంది. సివి కెన్ డ్రైవ్ to many pages. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఒక పర్సన్ నేమ్, అతని యొక్క డీటెయిల్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని సివి అడిగితే సివి, రెజ్యూమే అడిగితే రెజ్యూమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, లెటర్స్. లెటర్స్ అనేది అందరికీ చాలా ఈజీ అనుకుంటాను, బికాస్ చిన్నప్పటి నుంచి ఆల్రెడీ నేర్చుకున్నదే. బట్ ఇక్కడ లెటర్స్ లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ని ఐడెంటిఫై చేసుకోండి. అఫీషియల్ పీపుల్ కి, ఎల్డర్ పీపుల్ కి రాసే లెటర్స్ అన్ని ఫార్మల్ లెటర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రాసేటివన్నీ ఇన్ఫార్మల్ లెటర్స్. క్లియర్? సో లెటర్స్ లో ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్స్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం డిస్టర్బ్ లేకుండా రాసేయచ్చు. నేనేం చెప్పానంటే కంప్లీట్లీ బ్లాక్డ్ మెథడ్, ఫుల్లీ బ్లాక్డ్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ రాండి. లైక్ మార్జిన్ ఉంటుంది, డేట్, టు అడ్రస్ దట్ ఈస్ రిసీవర్స్ అడ్రస్, అండ్ సాలిటేషన్ దట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్ దట్ ఈస్ గుడ్. సాలిటేషన్ దట్ ఈస్ నథింగ్ అబౌట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, రెస్పెక్టెడ్ సర్, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి, రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్. The purpose of the letter will be written in a short form is called a subject. Next, body of the letter. And finally, subscription and signature, superscription. ఈ మెథడ్ పిక్ చేసుకోమని నేను ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్ కి, బికాస్ వెరీ ఈజీ అండ్ ఇక్కడ ఏం మిస్టేక్ జరగడానికి ఛాన్స్ లేదు. మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కడ పంక్చువేషన్ మార్క్స్ వాడము, ఎగ్జాక్ట్ సాలిటేషన్ లో అండ్ ప్యాసేజ్ అంతా బాడీ ఆఫ్ ద లెటర్ అయ్యాక ఫుల్ స్టాప్, సాలిటేషన్ లో కామా, బాడీ ఆఫ్ ద లెటర్ అయ్యాక ఫుల్ స్టాప్ అన్నది యూజ్ చేయాలి ఖచ్చితంగా పంక్చువేషన్ మార్క్స్. రిమైనింగ్ ఎక్కడ పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్ అయితే మిస్టేక్స్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా రాయొచ్చు అని ఈ మెథడ్ పిక్ చేసుకోమని చెప్పాను స్టూడెంట్స్ కి. సో అదే మెథడ్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. బెటర్ గో విత్ దిస్ బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఫార్మల్ లెటర్ అయితే. ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఆటోమేటిక్ గా ఫ్రమ్ అడ్రస్ మనం బాటమ్ లో రాస్తాం, లైక్ బాక్స్ లాగా వేసి బాటమ్ లో రాస్తాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ కరెస్పాండెన్స్. ఇట్స్ ఎ థియరీ క్వశ్చన్. ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ రెస్పాండింగ్ ఆన్ ఎలక్ట్రానిక్ మీడియా. సో ఒకే ఒక థియరీ క్వశ్చన్ ఉంది. సో ఇఫ్ యూ లెర్న్ దట్ యూ కెన్ ఈజీలీ అటెండ్. From here,
అస్ట్రాలజిస్ట్ డే నుంచి 1 క్వశ్చన్, సివి అండ్ రెజ్యూమే నుంచి 2 క్వశ్చన్స్, లెటర్ నుంచి 1 అండ్ ఈ కరెస్పాండెన్స్ నుంచి 1. అస్ట్రాలజిస్ట్ డే స్టోరీ మనకు బాగా గుర్తుందంటే బెటర్ దీన్ని రాసేసేయండి. అండ్ ఇఫ్ నాట్ ఈ 3 రాసి కూడా మనం మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు. ఈ కరెస్పాండెన్స్ నేర్చుకున్నప్పుడు సివి అండ్ రెజ్యూమే థరోగా నేర్చుకుంటే ఎగ్జామ్ కి పనికొస్తుంది. రేపు ఫ్యూచర్ లో మీ సివి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. అండ్ లెటర్స్ యూ మైట్ హ్యావ్ నోన్ ఆల్రెడీ. సో చాయిసెస్ యూర్స్. మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని పిక్ చేసుకుని రాయడానికి ట్రై చేయండి. ఫైనలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఈ అన్ని 5 యూనిట్స్ ప్రతి యూనిట్ లో మనకు 15 మార్క్స్ వస్తాయి. అంటే మనం 3 క్వశ్చన్స్ రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. యాజ్ యు నో, ప్రతి యూనిట్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 లో మీరు 3 రాయాల్సి ఉంటుంది. ఆ ఒక క్వశ్చన్ కి 5 మార్క్స్ వస్తాయి. సో ఆ 3 ఏదనేది మీరు సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకుంటే మీ కొంతమందికి కొన్ని టాపిక్స్, కొంతమందికి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి అది చాలా హెడ్ఏక్ టాస్క్. అటువంటిప్పుడు ఏం చేస్తారు, 1 వర్డ్ సబ్స్టిట్యూట్ స్కిప్ చేస్తే ఖచ్చితంగా ఆలిసిస్ పాయింట్ నేర్చుకోవాలి. అండ్ వొకాబులరీ కొలొకేషన్స్ ఈజీగా అందరూ రాయగలరు. సో అలాగా మిమ్మల్ని మీరు ఏది మీకు ఈజీగా ఉంటుందో అలాగా చూన్ చేసుకోండి. ఒకసారి సిలబస్ అంతా రివైండ్ చేసుకోండి. ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్ ద టైమ్ మ్యాటర్స్. అఫ్ కోర్స్ మీరు రాసే కంటెంట్ ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఉండేలాగా చెక్ చేసుకోండి. సెకండ్, మీ హ్యాండ్ రైటింగ్ థరోగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పటికిప్పటికి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ రాయలేరు. రాసే విధానాన్ని నీట్ గా ప్రెజెంట్ చేయడానికి, లెజిబుల్ గా రాయడానికి ట్రై చేయండి. బికాస్ బుక్లెట్ అంతా మీదే, దాన్ని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. దట్టు బ్రాడ్ లైన్స్ ఉంటాయి బుక్లెట్ లో. సో ఈజీగా నీట్ గా ప్రెజెంట్ చేయొచ్చు. సో ఒక క్వశ్చన్ కి ఇంకో క్వశ్చన్ కి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక లైన్ డ్రా చేయండి. సో దట్ ఇండికేట్స్ ఇట్స్ ద ఎండింగ్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ ఓవర్ రైట్స్ అస్సలు చేయకండి. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, పుట్ ఇట్ ఎ బ్రాకెట్ అండ్ పెన్సిల్ తో ఒక లైన్ వేయండి, లేదా పైన ఒక ఇంటూ మార్క్ వేయండి. సో దట్ ఇండికేట్స్ దట్స్ రాంగ్. సో అది మనం స్కిప్ చేసి ఎవాల్యుయేటర్ గో త్రూ చేస్తారు. కాబట్టి ఓవర్ రైట్ అస్సలు చేయకండి. డోంట్ స్క్రిబుల్ ఆన్ ద బుక్లెట్. ఓఎంఆర్ షీట్ ని ప్రాపర్ గా ఫిల్ చేయండి. అండ్ క్వశ్చన్ కి మధ్యలో గ్యాప్ ఇచ్చి లైన్ వేయమని చెప్పాను కదా. సో ఓవర్ గా కొంతమంది స్టిక్ పెన్స్ వాడుతూ ఉంటారు. I personally suggest please do use stick pens, but not in a very show off manner. సో 1 or 2 కలర్స్ పిక్ చేసుకోండి. వాటిని చాలా స్పేరింగ్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ప్రింట్ వచ్చేలాగా రాయకుండా నీట్ గా రాయడానికి ట్రై చేయండి. అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం అసలు డిగ్రీలో రాదు. ఒకవేళ మీకు ఏమన్నా లైక్ ఫస్ట్ యూనిట్ లో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ 5 రాశాను, నాకు తెలుసు 5 కరెక్ట్, బట్ ఎక్కడో తేడా అనిపిస్తోంది అంటే అప్పుడు ఎలిసిస్ ని లాస్ట్ లో మీకు టైం స్పేర్ అయింది అనుకుంటే, మిగిలింది అనుకుంటే రాసుకోవడానికి ట్రై చేయండి. టైం మేనేజ్మెంట్ కి వచ్చేసరికి ఒక్కొక్క యూనిట్ కి 35 మినిట్స్ అలాట్ చేసుకోండి. 35 మినిట్స్ అలాట్ చేసుకుంటే 5 రోమన్స్ రాసేసరికి మనకు 175 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. మనకి ఎగ్జామ్ కి అలాట్ చేసింది 180 మినిట్స్. సో ఈ 180 మినిట్స్ ని ఇలాగా సెగ్రిగేట్ చేసుకోండి. ఈ 35 లో కూడా మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ కి ఎంత టైం అలాట్ చేయాలి అనుకుంటే, థియరీ క్వశ్చన్ అయితే డామ్ షూర్ గా 8 to 10 మినిట్స్ అలాట్ చేయాల్సిందే. అండ్ ఇలాంటి గ్రామర్ టాపిక్స్ లో మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి 5 మినిట్స్ లో 3 కంప్లీట్ చేయొచ్చు, లేదా 10 మినిట్స్ తీసుకోవచ్చు. కాబట్టి వీటిని ప్రాబ్లమాటిక్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. థియరీ మాత్రం ఖచ్చితంగా 8 to 10 మినిట్స్ ఫిక్స్ చేసుకోండి. మూవింగ్ టు సెకండ్ యూనిట్ ఒకసారి చూడండి. సెకండ్ యూనిట్ లో 3 థియరీ టాపిక్స్. సో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ థియరీ టాపిక్, ఫ్లోరెన్స్ నైటింగేల్ థియరీ టాపిక్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్ థియరీ టాపిక్స్. 8 మినిట్స్ తీసుకుంటే 24 మినిట్స్ అవుతుంది, 10 మినిట్స్ తీసుకుంటే 30 మినిట్స్ అవుతుంది. సో 3 థియరీనే కాబట్టి ఒకవేళ లెంతీగా పోయింది అనుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 12 మినిట్స్ తీసుకోండి. అప్పుడు 35 to 36 కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? అలాగా ఒక్క క్వశ్చన్ ని, థియరీ క్వశ్చన్ ని 8 నుంచి 12 మినిట్స్ లోపల కంప్లీట్ చేయగలిగితే గ్రామర్, బికాజ్ సివి కొంచెం టైం టేకింగ్ అవుతుంది, నోట్ మేకింగ్ టైం టేకింగ్ అవుతుంది, కాంప్రహెన్షన్ రివర్స్. లైక్ నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ కి ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి, దెన్ గో త్రూ ద ప్యాసేజ్. సో ఫస్ట్ ప్యాసేజ్ చదవడానికి టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్ చదివి ప్యాసేజ్ చదివితే ఆటోమేటిక్ గా టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సివిలో మనకు లైన్స్ అండ్ దట్ క్రానలాజికల్ బాక్స్ వేయాలి కాబట్టి సో ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని టైం అలాట్ చేయండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ప్రతి యూనిట్ కి 35, ప్రతి రోమన్ కి 35 మినిట్స్ అలాట్ చేసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ కి అట్లీస్ట్ 10 మినిట్స్ లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లెంతీ ఉందంటే 12 వరకు వెళ్ళినా పర్వాలేదు, యూ కెన్ సేవ్ యువర్ టైం. And before submitting your booklet, check once and twice whether you have attended all the questions and submit with confidence. I hope it is useful to you, and I am personally heartfully telling all my students and all remaining students who are approaching their exams on 12th of this month,
all the best and do your best and give your best on exam. Definitely you will get back the best in marks. Thank you. If it is useful, don't forget to like, share and subscribe to my channel. Thank you again.